హాయ్ అండి, నేను మీ కల్పన. ఈరోజు మనం సిల్వర్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి. చూసారు కదండి ఎలా నల్లగా మారిన వెండి సామాగ్రి. ఈ వెండి సామాగ్రి మనం రూపేరీతో క్లీన్ చేసుకుందాం. రూపేరీ చూసారు కదండి, ఇది కాటన్ తీసుకొని రూపేరీ 4-5 చుక్కలు వేసుకుందాం. రూపేరీతో ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. చూసారు కదండి ఎలా క్లీన్ అవుతుందో. ఇలా నల్లగా మారిన వెండి సామాగ్రిని రూపేరీతో క్లీన్ చేసుకుందాం. చూసారు కదండి ఎలా తెల్లగా మెరుస్తుందో. ఇలా నల్లటి మరకలన్నీ మీరు ఏ ఊర్లో ఉంటారో కామెంట్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. నేను 4 to 5 years నుంచి రూపేరీతోనే క్లీన్ చేస్తానండి. చూడండి ఎలా తెల్లగా మెరుస్తుందో. మీరు వెండి సామాన్లు దేంతో క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. ఇలా రూపేరీతో క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం. మంచినీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్గా ఉన్న క్లాత్తో శుభ్రంగా తుడుచుకుందాం. ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా బొట్లతో అలంకరిద్దాం. చూసారు కదండి ఎలా క్లీన్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్.